హలో నమస్తే. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ 2014 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట విలన్గా కనిపించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, సోనియా గాంధీని ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ వచ్చారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సోనియా గాంధీని విలన్గా చూశారు, కాంగ్రెస్ పార్టీని విలన్గా చూశారు. 3 సాధారణ ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీని జీరోకే పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కోలుకునే పరిస్థితి, కోలుకునే వాతావరణం ఇప్పటికిప్పుడు కనపడట్లేదు. కోలుకోవడానికి సంబంధించిన వాతావరణాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా కనపడలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక ప్రొటెస్ట్ తీసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తోంది. ఉపాధి హామీ పథకంలో నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించటాన్ని నిరసిస్తూ ఈ పేరును తొలగించి ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం ఎన్డీఏ సర్కారు చేస్తోంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎన్డీఏ సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది, పార్లమెంట్లో బిల్ కూడా పెట్టింది. ఇకపైన ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు ఉండకపోవడం మాత్రమే కాదు, ఆ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి, అవసరమైతే వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, మహాత్మా గాంధీ పేరుని తొలగించకూడదు అంటూ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అనేక రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్కి మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ అంశంపైన పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిన సందర్భంగా, యూపీఏ దేశాన్ని పరిపాలించిన సందర్భంగా తీసుకొచ్చిన అత్యంత విప్లవాత్మక కార్యక్రమాల్లో ఉపాధి హామీ పథకం ఒకటి, ఆ తర్వాత సమాచార హక్కు చట్టం ఒకటి. ఈ 2 కీలకమైన పథకాలు 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి కూడా కారణమయ్యాయి. హంగర్ ఇండెక్స్లో భారత్ కాస్త మెరుగుపడడానికి కూడా కారణమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి చావులు లేకుండా చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి సంబంధించిన ఇబ్బంది లేకుండా చేశాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాల్లో, ప్రభుత్వాలు తెచ్చిన అత్యంత గొప్ప పథకాలలో ఉపాధి హామీ పథకాన్ని కూడా ఒకటిగా చూడొచ్చు. ఆ కారణంగానే అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల దాకా ఈ పథకం వైపు చూసే ధైర్యం కూడా ఎన్డీఏ సర్కారు చేయలేదు, దాని పేరు మార్చే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభించింది. ఉపాధి హామీ పథకంలో నుంచి గాంధీ పేరుని తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది, తొలగించేసింది కూడా. దీన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తోంది. నేను ముందుగా చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచే 2006లో ఈ పథకాన్ని యూపీఏ సర్కారు ప్రారంభించింది. 2006లో అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి అనే గ్రామంలో సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా ఉపాధి హామీ పథకం ప్రారంభం జరిగింది. సో సిగ్నిఫికెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పథకం పేరు మార్పు, పథకం నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తూ పోరాటానికి దిగుతున్న నేపథ్యంలో ఆ పోరాటాన్ని అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామం నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో సోనియా గాంధీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. ఆమె అనారోగ్య కారణాల వల్ల ఆమె పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. కేవలం ఎంపీగా మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. దాదాపు 15-16 ఏళ్ళుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు. 2014లో అధికారం పోయిన తర్వాత ఆమె పెద్దగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా లేరు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తూ వస్తున్నారు. అడపాదడప కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆమె బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. ఇటీవల ఉపాధి హామీ పథకం పైన కేంద్రం ఈ పథకాన్ని మార్చే బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఉపాధి హామీ పథకం దేశ ప్రజల్లో అనేక మందికి తిండి పెట్టింది, అనేక మందికి ఉపాధిని కల్పించింది, దాన్ని మార్చొద్దు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సో ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎన్డీఏ సర్కార్, పైగా సిగ్నిఫికెంట్గా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో 2 చోట్ల ఎన్డీఏ సర్కార్ ఉంది కాబట్టి ఈ 2 ప్రభుత్వాలపైన విమర్శలు చేయడానికి, 2 ప్రభుత్వాలు చేసిన తప్పుని ప్రజలకు చెప్పడానికి ఆమె బండ్లపల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకున్నారు. బండ్లపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2న మల్లికార్జున ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత, అలాగే సోనియా గాంధీ, వీళ్ళు ముగ్గురు కూడా బండ్లపల్లి గ్రామానికి వచ్చి అక్కడ ఒక ప్రొటెస్ట్ చేయబోతున్నారు. ఎక్కడైతే పథకాన్ని ప్రారంభించారో 2006లో ఈ పథకాన్ని అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభించిన సందర్భంగా మొదటి విడతగా దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో ఉపాధి హామీ పథకం అమలైంది. ఆ తర్వాత 130 జిల్లాలు, ఆ తర్వాత మిగతా జిల్లాలన్నింటిలో కూడా అమలవుతూ వచ్చింది. 2008 నాటికి మొత్తం దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసింది యూపీఏ సర్కార్. సో ఇప్పుడు అనంతపురం నుంచి ప్రొటెస్ట్ మొదలుపెడుతోంది. కాంగ్రెస్ పార్టీని దోషిగా, విలన్గా చిత్రీకరించిన వాళ్ళ మాటలు నమ్మో,
లేకపోతే కాంగ్రెస్ పార్టీ దోషి అని ప్రజలు నమ్మో కాంగ్రెస్ పార్టీకి 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ 0 రిజల్ట్స్ ఇచ్చారు. సో ఈ 3 ఎన్నికలలో మీరు గెలిపించిన పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏ మేరకు కాపాడాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా మేము గెలిస్తే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపైనే దానిపైనే మొదటి సంతకం పెడతామనే హామీ కూడా ఇచ్చింది. కాబట్టి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడడానికి ఒక అవకాశం, చూడడానికి సంబంధించిన ఒక సందర్భంగా దీన్ని చూడొచ్చు. ఆ సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ యూటిలైజ్ చేసుకుంటుందా, నేరుగా సోనియా గాంధీనే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రొటెస్ట్ చేయిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనే ఒక మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం దేశవ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి వ్యతిరేక ప్రదర్శనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశం కనపడుతోంది. గతంలోనూ సిక్కుల అల్లర్ల సందర్భంగా ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపైన దాడులు అల్లర్లు ఆ సందర్భంగా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఓ దశాబ్దంన్నర తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అక్కడ కోలుకుంది, అధికారంలోకి వచ్చింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని విలన్గా చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ తర్వాత తాము గెలిపించిన పార్టీలు తమకు ఏం చేస్తున్నాయో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇచ్చిన హామీని నమ్మి మళ్ళీ మా వైపు చూస్తారు, కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతారనే నమ్మకాన్ని ట్రెడిషనల్ సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ భావిస్తూ వస్తున్నారు. సో సోనియా పర్యటన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏవైనా జవసత్వాలు వస్తాయా, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితి ఉంటుందా చూడాలి.